మహేష్ ఈరోజు జగిత్యాల జిల్లాను గత 10 సంవత్సరాలలో మరి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి మా వెల్ఫేర్ మినిస్టర్ ఈశ్వరన్న గారు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉందమ్మా. ఎన్ని కేసులు వస్తున్నాయి, విష జ్వరాలు ప్రబలడం, అదేవిధంగా శానిటేషన్ కూడా బాగా లేకపోవడం, ఒక్కొక్క ఊరిలో దాదాపు ఇంటికి ఒక 2-3 కూడా జ్వరాలతోని బాధపడుతున్న సందర్భాలు చూసి వారికి మరి అప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామం ప్రతి వార్డు కూడా మరి పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండి మరి ఎప్పటికప్పుడు మరి హెల్త్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మంత్రి ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మరి ప్రతి దాంట్లో కూడా నెంబర్ 1గా నిలపడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో మరి ఏ ఊరికి వెళ్ళినా కూడా విష జ్వరాలు, మరి అక్కడ పరిశుభ్రత లేకపోవడం, మరి ప్రజలు అనారోగ్య బారిన పడడం, మరి హాస్పిటల్లో అసలు అడ్మిషన్స్ ఫుల్ అనే విధంగా బోర్డు పెట్టే పరిస్థితి ఆ విధంగా నెలకొన్నదంటే కాంగ్రెస్ పాలన మరి పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధుల యొక్క నిర్లక్ష్యమే కాంగ్రెస్ పాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు చెప్పగానే ఈనాడు పల్లెలు పట్టణాలన్నీ కూడా వాటికి నిదర్శనం, కాంగ్రెస్ పాలన యొక్క ఫెయిల్యూర్కు నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి కరోనా లాంటి మహమ్మారిని కూడా తరిమి కొట్టగలిగేంత కట్టడి చేయగలిగినామంటే అది ఈశ్వరన్న గారి ఆధ్వర్యంలో అప్పుడు ఉన్నటువంటి పాలనాధికారి వాళ్ళందరితోటి సమన్వయం చేసుకుంటూ మరి అందరూ బాగుండాలి, ప్రజలు బాగుంటేనే మరి జిల్లా బాగుంటుందనే విధంగా మరి ఆనాడు పరిపాలన కొనసాగించి ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పాలన ఆ విధంగా ఉండే. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరి ప్రజల యొక్క ప్రయోజనాలు, ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి ఇవాళ మరి ప్రజల జీవితాలతోటి, రైతుల జీవితాలతోటి, విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతుంది. కాబట్టి మీరు ఏదైతే ప్రజాపాలన అన్నారో అది పూర్తిగా కూడా విఫలమైంది. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పనిచేయాలని చెప్పేసి మరి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు, తర్వాత వైరల్ ఫీవర్స్ కావచ్చు, విష జ్వరాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు, ఏం జరగనట్టుగానే వ్యవహారం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికి 2 చొప్పున జ్వరంతో పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి, తక్షణమే ఈ విష జ్వరాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసినట్టయితే ప్రభుత్వము చూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు 8.5 లక్షల మంది విష జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది. అంటే ప్రభుత్వం 8.5 లక్షలు అంటే నాకు తెలిసి ఒక 50 లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం. ప్రజాపాలన
శూన్యంగా కనబడతా ఉంది. ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటళ్లలో బెడ్స్ దొరుకుతలేవు, ప్రభుత్వ హాస్పిటళ్ళు మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని వండుకొని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వైద్య శాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారు అనుకుంటుండ్రో మరి ఏందో తెలియదు, కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు. పోనీ మీకు భయం అవుతుంది కావచ్చు, ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు, కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటళ్లలో. అసలు ఈ జ్వరాలు ఎట్లా వస్తున్నాయి, ఏ కారణంగా వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు. మరి ఈ నిజాలు దాచిపెట్టి ఉంచినంత మాత్రాన ప్రజలకు జ్వరాలు తగ్గిపోతాయా? జ్వరం రాకుండా మాత్రదా? దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవ్వరు చనిపోలేదని మాత్రం గవర్నమెంట్ ప్రకటిస్తుంది. నిజమేనా? మనం నమ్మచ్చునా? అసలు ఎంతమంది చనిపోతున్నారు? చాలా మంది చనిపోతున్నారు. ఉదాహరణకు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక వారం రోజులలో, అంటే 10 రోజులలోనే 50 మంది మూకుమ్మడిగా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో. జగిత్యాలలో చూసినట్టయితే దాదాపుగా 50,000 మంది పైచీలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 50,000 అంటే 3 అంతలు వేసుకోవచ్చు. 1,50,000 2 లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ, ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా, ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తున్నది. ఒక లెక్క రాసిన పత్రికలు కరీంనగర్లో 40,000 అని, జగిత్యాలలో 18,000 అని, సిరిసిల్లలో 16,000 అని, పెద్దపల్లిలో 15,000 అని ఇట్లా రాసిండ్రు. మరి ఇదంతా నిజమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం ఏమీ కనబడతలేవు. 3-4 రోజుల కిందట 1-2 ఉదాహరణలు చెప్పదలుచుకుంటే, సారంగపూర్ మండలంలో ఓ సింగిల్ విండో CEO జ్వరంతో చనిపోయినటువంటి విషయం ఆయన ప్రభుత్వ అధికారి. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు పెళ్లి చేసుకొని 15-20 రోజులు దాటక ముందే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మన జిల్లాలో మనం చూస్తున్నాం. మరి ఇంత దారుణంగా విష జ్వరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా, పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే ప్రభుత్వం ఉన్నదా లేదా, అసలు వీళ్ళకు ప్రజల ప్రాణాల పట్ల పట్టింపు ఉన్నదా లేదా అనేది కూడా అర్థమవుతా ఉన్నది. జగిత్యాల జిల్లాలో కనీసం చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వంలో బాధ్యత వహించే వాళ్ళు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అని ఒక ప్రభుత్వ హాస్పిటల్కి పోయి జ్వరం వచ్చినటువంటి డెంగ్యూ రోగగ్రస్తులను ఎవరైనా పలకరించినటువంటి పాపాన పోలేదు. ఇదే నా ప్రభుత్వం యొక్క పనితీరు. ప్రజలు ఇదే కోరుకుంటారా? మరి ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటళ్లలో ఈ డెంగ్యూ జ్వరాన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే అజిత్రోమైసిన్ మెడిసిన్ ఏదైతే ఉందో అందుబాటులో లేదు. అదేవిధంగా డైక్లోఫైన్ జ్వరాన్ని తగ్గించేటువంటి మందు ఏదైతే ఉందో అందుబాటులో లేదు. మరి వాళ్ళకు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు చిట్టి రాసి బయట కొనుకొచ్చుకోమని చెప్తున్నారు. ఇంత దారుణమా? ఈ అజిత్రోమైసిన్ అనేటువంటిది ఈ విష జ్వరాలను కట్టడి చేసేటువంటి ఒక మంచి డ్రగ్. మరి ఇది స్టాక్ లేదు. ఈ ఫీవర్ మందు కూడా డైక్లోమైసిన్ కూడా స్టాక్ లేదు. ఇదివరకు ఉన్నటువంటి స్టాక్ని ఇప్పటిదాకా కేసీఆర్ గారి
పరిపాలనలో బఫర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా అవే వాడింది. దాదాపు ఇప్పటి వరకు 3-4 నెలల నుంచి ప్రభుత్వ హాస్పిటళ్లకు కనీసమైనటువంటి బడ్జెట్స్ రిలీజ్ కాలేదు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మందులు ఎక్కడికి వెళ్ళి కొనుక్కొస్తారు, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ కావచ్చు, బాధ్యులు కావచ్చు, వాళ్ళు మెయింటెనెన్స్ కోసం వాడేటువంటి నిధుల నుంచి ఆ ఆసుపత్రుల నిర్వహణ జరుగుతున్నది. అంటే ఆసుపత్రుల విషయంలో ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం విఫలమైందో. మెయింటెనెన్స్ లేదు హాస్పిటల్. గత ప్రభుత్వంలో ఒక హాస్పిటల్ పోతే క్లీనింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఆ పేషెంట్ను చూసేటువంటి పద్ధతి కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు ఒక రకంగా ప్రైవేట్ హాస్పిటల్ని తలపించే విధంగా పనిచేసినటువంటి హాస్పిటల్స్ 8-9 నెలలనే వాటి సెటప్ అంతా కూడా అవుట్ అయిపోయింది. తగినంత మంది డాక్టర్స్ లేరు, బంధువులు లేవు. ఇలాంటి సంఘటనలు మనము సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటాం. అప్పుడు ప్రభుత్వ దవాఖానకు పోవాలంటే ప్రాణం మీద ఆశ ఉన్నాడు ఎవరు కూడా ప్రభుత్వ దవాఖానకు పోపోద్రప్పుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి బాగు చేసుకుంటూనే, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటూనే, అదేవిధంగా జిల్లాకు ఒక టీ హబ్ లాంటి మరి ఒక మంచి ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకుంటూ పేద ప్రజలకు అన్ని రకాల మరి టెస్టులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు 100-200 కోట్ల పేపర్ యాడ్లు ఇచ్చుకున్నారు. నిజంగా రైతు రుణమాఫీ జరిగిపోయిందా? రైతు భరోసా దిక్కులేదు కదా. రేపు మాప పంటలు కోతలకు వస్తున్నాయి కదా. మీరు ఇచ్చిన మాటలు ఒక్కటంటే ఒక్కటి నిలబెట్టుకున్నటువంటి పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు. ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి తీరు ఇలా ప్రజలు దగ్గర నుంచి గమనిస్తున్నారు. ఇదంతా మోసం, దగ, బాధ్యత లేని ప్రభుత్వం, పట్టి లేని ప్రభుత్వం. ప్రజలు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు, రైతులు సచ్చినా బతికినా మాకు సంబంధం లేదు. మాకు అధికారం కావాలనుకున్నాం, అధికారం వచ్చింది. 5 సంవత్సరాలు ఎట్లయినా మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేదనేటువంటి ఆ ధీమాతోటి ఇలా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది. ఎవడు అనగానటువంటి హైడ్రా ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు. ప్రజలే అర్థం చేసుకోవాలి. అడిగిన పని పక్కకు పెట్టి అడిగిన పని మాత్రం ముందటేసుకొని పెద్దరికాల కోసం చేస్తున్న విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ ప్రభుత్వం అనేటువంటిది మోసపూరితమైన ప్రభుత్వం, మాటల ప్రభుత్వం, అబద్ధాల కోరు ప్రభుత్వం. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ హెల్త్ విషయంలో, విష జ్వరాల విషయంలో, డెంగ్యూ వ్యాధిని కట్టడి చేయడం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.